న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికయ్యి ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదికిని, అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి. ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమును తమకు సమీపించిన వారినందరినీ దోచుకునిరి. అది అబీమెలెకునకు తెలుపబడెను. ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులునూ వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్రయించిరి. వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్షాపండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణము చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకునిచు అబీమెలెకును దూషింపగా ఎబేదు కుమారుడైన గాలు ఇట్లనెను: అబీమెలెకు ఏపాటివాడు? షెకెము ఏపాటివాడు? మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబూలు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి అయిన హామోరు వారికి దాసులమగుదుము కాని మనము అతనికెందుకు దాసులము కావలెను? ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా, నేను అబీమెలెకును తొలగింతును కదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను. ఆ పట్టణ ప్రధాని అయిన జెబూలు ఎబేదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను. అప్పుడతడు అబీమెలెకునొద్దకు రహస్యముగా దూతలను పంపి, ఇదిగో, ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులును షెకెముకు వచ్చియున్నారు. వారు నీ మీదికి ఆ పట్టణమును రేపుచున్నారు. కావున రాత్రి నీవును నీతోనున్న జనులునూ లేచి పొలములో మాటుగా ఉండుడి. పొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణము మీద పడవలెను. అప్పుడు అతడును అతనితోనున్న జనులును నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారు ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను. అబీమెలెకును అతనితోనున్న జనులందరూ రాత్రివేళ లేచి 4 గుంపులై షెకెము మీద పడుటకు పొంచియుండిరి. ఎబేదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులును పొంచియుండుట చాలించి లేచిరి. గాలు ఆ జనులను చూచి జెబూలుతో, ఇదిగో, జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జెబూలు, కొండల ఛాయలు మనుష్యులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను.